హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్, కర్నూలు. ఏపీ రాష్ట్రంలో భూ రంగంలో 2026లో ఒక పెద్ద భూ సంస్కరణే జరిగిందని మనం చెప్పుకోవాలి. ప్రభుత్వం 22A లిస్టు నిషేధిత జాబితాలో ఉన్న పలు రకాల భూములను తొలగించేందుకు గొప్ప నిర్ణయం తీసుకుంది. అయితే దీంతో ఖచ్చితంగా రైతులకు, భూ యజమానులకు, డెవలపర్స్ కు ఒక గొప్ప ఊరటగా మారబోతుందని అనుకోవచ్చు. అయితే ఇందులో మాజీ, ప్రస్తుత రక్షణ సిబ్బందికి కేటాయించిన భూములు, స్వాతంత్ర సమర యోధులకు కేటాయించిన భూములు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు, 18/6/1954 కంటే ముందే కేటాయించిన అసైన్డ్ భూములు, కొంతమేరకు ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నప్పటికీ ఆ సర్వే నంబర్లో పూర్తి విస్తీర్ణం నిషేధిత జాబితాలో ఉన్నట్టయితే అటువంటి వాటికి సంబంధించిన భూములు, పట్టా లేదా ప్రైవేట్ ల్యాండ్ కి సంబంధించిన భూములను క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి. అయితే ఇందుకోసం మీరు 1935 నుంచి 55 వరకు RH కాపీ, 56 నుంచి 82 వరకు మాన్యువల్ ఈసీ, 83 నుంచి 26 వరకు కంప్యూటరైజ్డ్ ఈసీతో పాటు మీ సంబంధిత డాక్యుమెంట్స్ ని తీసుకుని తహసీల్దార్ గారిని కలిసినట్టయితే మీ భూ సమస్యని పరిష్కరించుకోగలరు. అయితే మీరు బాగా గమనించాల్సిన విషయము, ఇక్కడ డాటెడ్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గురించి మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. RK డాక్ హబ్, కర్నూలు అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ.